కలవరి దగ్గరికి అందరూ వెళ్ళలేరండి. అన్ని జబ్బులతోనూ, అన్ని పాపాలతోనూ, అన్ని కల్మషాలతోనూ, రకరకాల స్వార్థాలతోనూ, అసూయాలతోనూ ఉన్న వాళ్ళు కల్వరి దగ్గరికి వెళ్ళలేరు. అందుకే ఈరోజు అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు, కానీ అందరూ కల్వరి దగ్గరికి వెళ్ళరు. ఆయనకి స్వస్థపరిచే యేసుక్రీస్తు కావాలి, వాళ్ళకి అద్భుతాలు చేసే యేసుక్రీస్తు కావాలి, ఆశీర్వాదాలు ఇచ్చే యేసుక్రీస్తు కావాలి, అన్ని రకాలుగా వాళ్ళు మేలులు పొందే యేసుక్రీస్తును కోరుకుంటారు, కానీ కల్వరికి వెళ్ళిన యేసుక్రీస్తుని కోరుకోరు. ఆమేన్, హల్లెలూయా. కల్వరికి వెళ్ళి యేసుక్రీస్తుని కొనుక్కోవాలంటే ముందు ఇతను బతుకు మార్చుకోవాలి, ముందు ఇతను జీవితం మార్చుకోవాలి, ముందు ఇతను కోరికలు మార్చుకోవాలి, ముందు ఇతని యొక్క ఆ యొక్క పరిస్థితిని అంతా మార్చుకోవడానికి ఇతను ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇష్టపడని వాడు తన కోరికలు కానీ, తన స్వభావం కానీ, తన ఉద్దేశాలు కానీ మార్చుకోవాలని ఇష్టపడని వాడు కల్వరి దగ్గరికి వెళ్ళడండి. మీరు చర్చికి ఎందుకు రావాలి? ఒక వ్యక్తి గొర్రె పిల్లలుగా ఉన్న మీరు చర్చికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు, ఓ కానుకేసి వెళ్ళిపోవడం కాదు, ఓ పాట పడి వెళ్ళిపోవడం కాదు. ఎందుకు రావాలంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి రావాలి. ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క మందిరము నిన్ను సరి చేసే స్థలమై ఉన్నది అన్నాడు. ఏంటండి అది? ఆలయానికి నువ్వు ఎందుకు వెళ్ళాలంటే నీ ఉద్దేశాలను, నీ కోరికలను, నీ బలహీనతలను, నీ పాపాలను సరి చేసుకోవడానికి రావాలి. ఇదేంటంటే సరి చేసే స్థలం. అందుకే గొర్రె పిల్లగా నువ్వు ఉన్నప్పుడు ఎత్తడి బలిపీఠం నువ్వు సమీపించాలంటే ముందు నీకు సరి చేసుకోవాలనే మనసు ఉండాలి. సరి చేసుకోవాలనే మనసు నీలోకి లేకుండా మందిరానికి వచ్చి రావకపోతే ఇక్కడ రావడం వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. ఒక మనిషి నేను గద్దిస్తే అయ్యి పాస్టర్ నా కోసమే చెప్పేస్తున్నాడు, నన్నే గద్దిచ్చేస్తున్నాడు, నన్నే టార్గెట్ చేసి ఇచ్చాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు అసూయ పెరిగితే తప్ప, నీకు ఆ యొక్క శాడిజం పెరిగితే తప్ప నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరం అనేది ఖచ్చితంగా ఇది సరి చేయబడే స్థలం. ఒక మనిషి దాన్ని సరి చేయలేడు, కానీ ఒక మనిషి దాన్ని తెలియజేయలేడు, కానీ దేవుడు పని చేస్తే దేవుడు నీ బలహీనతను ఖచ్చితంగా నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు తెలియజేసినప్పుడు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. అది తెలియజేసినప్పుడు వదులుకోవడానికి ఇష్టపడితేనే నువ్వు గొర్రెవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గొర్రెవైతే ఏ పొడమచ్చ కానీ, ఏ రోగము కానీ, ఏ ఇన్ఫెక్షన్ కానీ ఏ మాత్రం అది నీలో కనిపించినా అట్నుంచి అది వెనక్కి వెళ్ళిపోతుంది.